హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. టాపిక్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అమరావతి రాజధాని గురించి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పడం జరిగింది. చాలామంది చూసే ఉంటారు. సో ఆ లైవ్ జరుగుతున్నప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారా కొంతమంది, వారు చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. జగన్ గారి ప్రెస్ మీట్ నడుస్తుండగా సో వాటికి సంబంధించిన కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్ ఉంది, అది కూడా చెప్తా. మరి వాళ్ళు కొన్ని ప్రశ్నలు సంధించారు, ఆ ప్రశ్నలకి మనం కూడా కొన్ని ప్రశ్నలు సంధిద్దాం. కొన్ని వాటికి ఆన్సర్లు కూడా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్లు కూడా ఈ వేదికగా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఇక్కడ మనం పూర్తిగా డెప్త్గా వెళ్ళాల్సిన పని లేదు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు, అంటే అమరావతి మీద ప్రేమ కలిగినటువంటి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారయ్య అన్న దానికి సంబంధించి ఒకసారి చూస్తే, ఆయన 2 లక్షల కోట్లకు గాను ఖర్చు పెట్టింది 5,335 కోట్ల రూపాయలు, అది కూడా అప్పు తెచ్చి ఖర్చు పెట్టారు. ఓకే. అండ్ 2024 ఇప్పటి వరకు 47,000 కోట్లకు గాను 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో ఏమైందంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ కొత్తగా పెట్టారంటే, ఇది ఎప్పుడు లేదంట. అంటే ఇక్కడ 10% ఇచ్చి 8% కమిషన్ రూపంలో తీసుకున్నారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందులో కూడా 2,500 కోట్ల బిల్లుల కింద పోతే 9,500 కోట్లు డైవర్ట్ చేశారంట. ఇందులో అంటే అవినీతి ఏ రకంగా చేశారు, ఏ రకంగా తప్పుదో పట్టిస్తున్నారనే దానికి సంబంధించి జగన్ గారు ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే కేవలం ఆయన పీరియడ్లో 7 సంవత్సరాల కాలంలో అమరావతికి సంబంధించి 8,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ కరెంటుకి, రోడ్లకు, డ్రైనేజ్కి, నీటికి, ఇట్లా మౌలిక సదుపాయాలకు 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెడితే, కేవలం వాటికి మాత్రమే ఖర్చు పెడితే మరి మిగతా ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఏమిటి? మరి మీ ఇప్పుడు ఎవరైతే పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారో మరి వాళ్ళందరూ దీనికి సమాధానం చెప్పాలి. మీరు ఆంధ్రప్రదేశ్లో లేరా? ఉన్నారు కదా. మరి మీ గురించే కదా జగన్ గారు కూడా ప్రశ్నించేది. ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలు కేవలం ఒకటే చోట గుమ్మరిస్తూ ఉంటే మిగతా ప్రాంతం అంతా నాశనం అయిపోతుంది కదా. వేరే మార్గాలు ఉన్నాయి కదా మనకు, ఆ మార్గాలు పెట్టుకొని ఎందుకని ఈ రకంగా చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక ప్రశ్న వేస్తే, మీరు మాట్లాడే మాటలు ఏంటయ్యా అంటే ఇక్కడ రిషికొండ గురించి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రిషికొండ శాశ్వతమైన బిల్డింగ్, యోగాంధ్రకు ఖర్చు పెట్టిన, ఒక రోజులో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు రిషికొండ శాశ్వత బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. అయ్యా బాబు, 11 సీట్లు వచ్చినాయి అంటే 11 సీట్లు వస్తే ఏంది, 10 సీట్లు వస్తుంది, 164 సీట్లు వచ్చిన ఏమైనా చేసింది ఏమైనా ఉందా? అదే కదా, ఏం చేయలేదనే చెప్తా ఉన్నారు. ప్రజలు నమ్మి గెలిపిస్తే ఏం చేయలేదనే విషయం చెప్తా ఉన్నారు. ఇక్కడ దానికి మనకు ఆన్సర్ ఉండదు. అవన్నీ వదిలేసి రాజకీయ సమాధైన జగను, వైసీపీ భూస్థాపితమే, ఇక ఆంధ్రప్రదేశ్లో తిప్పి కొడతారు, ఈ 11 సీట్లు కూడా రావు. ఎందుకు రావు? ఎందుకు తిప్పి కొడతారు? ప్రజల తరపున ప్రశ్నించినప్పుడు ప్రజలు తిప్పి కొడతారా? ప్రజలు సపోర్ట్ చేస్తారు. కానీ అంటే ఇక్కడ వీళ్ళు ఇదేనమాట, అక్కడ లైవ్లో జరుగుతుండగా ఒక పక్క పెయిడ్ ఆర్టిస్టులు కామెంట్లు చేస్తూ ఉంటారు అనమాట దీని గురించి. అంటే చూసేటవాళ్ళు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచన కలిగించే విధంగా వీళ్ళు సైకో మెంటాలిటీ అంటారు దీన్ని, ఈ రకంగా వాళ్ళే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం వల్ల ఫ్యూచర్లో ఫలాలు అందుతాయండి. ఇప్పుడు ఆకలితో చేస్తూ ఉంటే ఎప్పుడో జరుగుతుంది, ఎప్పుడో వస్తుంది అంటే ఏం లాభం? మనిషి పోయిన తర్వాత, ఆకలితో చచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం పక్కన పెట్టండి, అమరావతి ప్రాంతంలోనే, ఆ ప్రాంతంలో రైతులు ఏదైతే భూములు ఇచ్చారో వారి యొక్క పరిస్థితి ఏమిటి? మన ఒక రైతు కూడా, అమరావతి రైతు చనిపోయినాడు కదా. అంటే దీనికోసం కుమిలి మనిషి పోయిన తర్వాత ఏం చేసుకుంటాం, దేనికేసి కొట్టుకుంటారు చెప్పండి. అక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మాట్లాడుతున్నాడంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని వద్దు అని కాదు, వేరే పద్ధతులు ఉన్నాయి అని చెప్పి, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్కి రాజధాని రావడం ఇష్టం లేదని చెప్పి మాట్లాడే వాళ్ళు తెలుసుకోవాలి. ముఖ్యమైన పాయింట్ ఇది. ఓకే. అండ్ తర్వాత కొన్ని ప్రశ్నలు ఇక్కడ, రాష్ట్రానికి రాజధాని కావాలంటే కేంద్రంతో ఏం పని? కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఇక్కడ? అంటే ఇప్పుడు ఇదంతా డ్రామా అనడానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయం ఇది. ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లేదు రాష్ట్రానికి రాజధాని కావాలంటే కేంద్రం అనుమతి కావాలని చెప్పి. సంబంధం లేని విషయాన్ని తీసుకొస్తూ మాకు సంబంధం లేదని కోర్టులో ఆల్రెడీ కేంద్రం గతంలో చెప్పింది ఈ రాజధాని ఎపిసోడ్కి సంబంధించి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇవి రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు ఇలాంటి రూల్స్ ఏం లేవే. మరి ఇప్పుడు ఎక్కడ లేని రూల్స్ ఇక్కడ మాత్రం ఎందుకు వచ్చినాయి రూల్స్? మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలి కదా.
ఇప్పుడు ఉన్నటువంటి 50,000 ఎకరాలకే దిక్కుమొక్కు లేదు. మరొక 50,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్న అడిగినప్పుడు అవును ఎందుకు అని చెప్పి వారితో పాటు అడగాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అమరావతిలో ఉన్నటువంటి ప్రజలు అడుగుతూ ఉన్నారు, 50,000 ఎకరాల్లో బెస్ట్ క్యాపిటల్ కడతామన్నారు. చివరికి ఏమైంది? ఇప్పుడు అది మున్సిపాలిటీ అంటున్నారు. కొన్నిసార్లు ఏమో సింగపూర్ అంటారు, కొన్నిసార్లు ఇస్తాంబుల్ అంటారు, ఇంకా రకరకాల దేశాల పేర్లు, తెలియని పేర్లన్నీ ఆ మోడల్ ఈ మోడల్ అని చెప్తారు. ఇట్లా చెప్పుకుంటే ఏమొచ్చింది? స్క్వేర్ ఫీట్కి 11,000 రూపాయలు ఉన్నది 14,000 రూపాయలకు తీసుకుపోతారు. అంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడే తీసుకొస్తారు రేట్లు. మరి చట్టాల గురించి మాట్లాడతారు. చట్టం చేస్తాం, చట్టం అంటే తెలియదు, తీర్మానం అంటే తెలియదు అంటున్నారు కదా. మరి చట్టం అని మీకు తెలిసినప్పుడు మరి చట్టసభలో భాగమైనటువంటి కౌన్సిల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు దీంట్లో? ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఎవరిస్తారు? ఈ వ్యాలిడ్ పాయింట్స్ కదా, దీనికి ఎందుకని ఆన్సర్ ఇవ్వరు మరి? సో మీరు అంటున్నారు ఎక్కడో ఫలాలు, విజనరీలు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎప్పుడు ఈ 2024 ఎన్నికల సందర్భంగా బాబు గారు చెప్పింది, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబు గారు చెప్పింది ఒకసారి వినండి. నొక్కుతున్నాడు. బటన్ నొక్కేది పెద్ద పని అయితే మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కదు. అవునా కాదా? చూడండి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళకు పంచాలి. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ మనకు వచ్చే వాటా కానీ అప్పులు వడ్డీ నిలిపోతాయి. నేను మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ ఫలాలు ఎలా ఉంటాయన్న దానికి 2 సంవత్సరాల కాలంలోనే ఇచ్చిన మాటకి మోక్షం లేదు. కేంద్రంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఏమైనా ఉందా? మరి ఏం చెప్పారు? పెద్ద మ్యాటరా, ఏమంటారు, మూలనున్న ముస్లమ్మ కూడా బటన్ ఒత్తుతుంది అన్నారు. మరి మీరు ఎందుకు ఒత్తలేకపోతున్నారు బటను? చాలా ఈజీ అన్నారు కదా. అప్పులు చేయవలసి వస్తుంది, మీకు ఇచ్చే సంక్షేమ పథకాలకు ఇవ్వలేకపోతున్నానని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు ఇది జరుగుతున్నాయి అంటే అమరావతి కోసం తీసుకొచ్చినటువంటి అప్పులు ఎక్కువ తీసుకురావడం వల్ల మిగతా ప్రాంతాల మీద భారం పడి ప్రజలు నష్టపోతూ ఉన్నారనే విషయాన్నే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది. ఇక్కడ రాజధాని వద్దని ఎవరు చెప్పడం లేదు, వేరే మార్గాలు ఉంటాయి, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని మాత్రమే చెప్తా ఉన్నారు. మిగతా ప్రాంతాలలో అభివృద్ధి చేయాలి, గతాలను గుర్తుపెట్టుకొని గతంలో ఒకటే చోట కేంద్రీకరించడం వల్ల జరిగినటువంటి నష్టాలు ఏమిటి అనే అంశాలను ప్రస్తావిస్తూ. సో ఇంకొక వీడియో చూడండి, జగన్ గారు మాట్లాడింది. రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో ఏమి చేయలేరు, ఏమి మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ అది మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడదా? తెలియదా? ఈయనకేమన్నా తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఇది విషయం. చట్టాలు చేసే అవకాశం ఉన్నప్పుడు చట్టాలు సవరణ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. అన్నీ బాబు గారికి తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారనే విషయాలు తెలుసు. ఇవన్నీ ఎండగడుతున్నప్పుడు ఇట్లా జగన్ గారి ప్రెస్ మీట్ సందర్భంగా నిజంగా జగన్ గారు తప్పు ఉంటే వాటి విలువైనటువంటి విషయాలను మీరు ప్రస్తావించండి, ఏం తప్పలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇక్కడ ఒక పార్టీ ప్రయోజనాల కోసమో ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు కామెంట్ చేయండి, తప్పేం లేదు. పనికిమాలిన పోస్టులు పెట్టి పనికిమాలిన మాటలు మాట్లాడి మేము కౌంటర్ ఇచ్చేస్తాం అనుకుంటే అది పెద్ద గ్రేటా? రాష్ట్రంలో మీరు కూడా ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అప్పుల భారం మీ మీద కూడా పడుతుంది అనే విషయం అస్సలే మర్చిపోకండి. సో ఇది చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి కొన్ని భయంకరమైనటువంటి నిజాలు మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.